యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, 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 పరమున చేరగా నీ వెళ్ళేదా, పరమున చేరగా నీ వెళ్ళేదా, అనుకువలె సాగేదా, నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా సాగేదా యేసునితో, నా జీవిత కాలమంతా. ఆయన సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఆగిపోకుండా సాగిపోవటానికి సిద్ధపడదాం. దేవుడే మన జీవితాలకు ఆధారమైన వాడు. ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడబోతున్నాడు కాబట్టి ఆయన మాటలు విని, ఆయన మాటలు గ్రహించి, ఆయన వాక్యానుసారంగా జీవించటానికి మనందరము కూడా హృదయపూర్వకంగా మనపూర్వకంగా సిద్ధపడదాం. దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడే మన దర్శించబోతున్నాడు. మన జీవితాలను ఆయన సరిచేయబోతున్నాడు. మనందరము కూడా హృదయపూర్వకంగా మనపూర్వకంగా సిద్ధపడదాం. మనందరం కూడా సిద్ధపడదాం. ఈ సమయం మన సంఘ పెద్ద గిడ్డాంజలిన ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యము నిమిత్తమై మనందరం కూడా సంఘ పెద్ద గిడ్డాంజలిన ప్రార్థన చేస్తుండగా మనందరం కూడా ఏకీభవించుదాం. పరిశుద్ధుడు అని నిత్య దూతల చేత పొడబడుతున్న మహా గొప్ప తండ్రి నాయన, ఈ ప్రభువా ఇంతగానో మమ్మల్ని ప్రేమించిన గొప్ప తండ్రి నాయన, నీ దయసేకుడు వాక్యం చెప్తుండగా ప్రతి బిడ్డ ఆలకించి వాక్యానుసారంగా నడుచుకుంటే కృప చూపించమని అడుగుతున్నా నాయన. దయగలిగిన నా తండ్రి, కృపగలిగిన ప్రభువా, నువ్వెంతైనా గొప్ప దేవుడో తండ్రి. నిన్ను స్తుతిస్తూ నిన్ను పాటలు పాడుతున్నాయినా, నిన్ను గణపరిచిన కృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభువా, మమ్మల్ని వాక్యానుసారంగా నడుచుకునేటానికి కృప చూపించమని అడుగుతున్నాను ఆయన. నీ కృప, నీ కటాక్షం నిండుగా కుమ్మరించి యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి ప్రేమించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చుండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అంతా బాగున్నారా అమ్మా? మంచిది. అయ్యా మీరు బాగున్నారా? మంచిగా ఉన్నాను. దేవుని అపారమైన ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తూ ఆయన సన్నిధికి, ఆయన పునరుద్ధరణ దినమున ఆయన సన్నిధికి తోడుకుని వచ్చిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవుడు మనతో ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుని త్వరగా ముందుకు సాగిపోదాం. అపవాదికి చోటివ్వకుడి అనే వచనం మీద, అంశం మీద దేవుడు గడిచిన వారంలో మనందరితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నిజంగా
అపవాదికి ఎప్పుడైతే మనము చోటు ఇస్తామో అప్పుడు జీవితాలు పతనమైపోతాయి అన్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదికి చోటు దొరకకయే భూమి మీద వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ చోటు దొరుకుతుందా అక్కడ నిలబడిపోవాలి, అక్కడ నివాసం చేయాలని అపవాది భూమి మీద వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తున్నది. అపవాదికి చోటు ఇచ్చినటువంటి భక్తుల జీవితాలు చేతులారా పతనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అపవాదిని ఎదిరించి అపవాదికి చోటు ఇవ్వకుండా వాడిని గద్దించి దూరం చేసుకున్న జీవితాలను దేవుడు అద్భుతంగా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనమందరం కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా దేవునికి మాత్రమే మన హృదయంలో చోటిచ్చి, మన హృదయము దేవుని ఆలయము కాబట్టి మనమందరము కూడా భద్రముగా మన హృదయం అనే దేవుని ఆలయాన్ని కాపాడుకొని ఆయనకు మాత్రమే చోటిచ్చి ఆయన గణపరిచే రీతిగా మన హృదయము శుద్ధ హృదయం కలిగి ఉండమన్న భావాన్ని గడిచిన వారముల దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మరొకసారి చదవబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుకుందాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కనికర పూర్ణుడైన మా యేసయ్య, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, చదవబడిన లేఖన భాగాన్ని ఆధారము చేసుకుని ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా మేమందరము నీ వాక్కులను విని నీ వాక్యానుసారంగా జీవించేటువంటి గొప్ప ధన్యతను భాగ్యమును మా అందరికీ ప్రసాదింపచేసి మహిమ తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యం వింటున్న వారందరినీ కూడా మీరు దర్శించి నీ వాక్యపు వెలుగులో జీవింపచేసి మహిమ తెచ్చుకొనమని ప్రార్థన చేస్తూ ముందున్న వాక్య పరిచర్య అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది, అందరూ కూర్చున్నాము. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట 8వ వచన భాగంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. నిజంగా మనం ఆలోచించే ఆలోచన, దేవుడు ఆలోచించే ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు. మనుషుని యొక్క ఆలోచన అవి తాత్కాలికమైనవి, లేదా పొరుగువాని జీవితాన్ని పాడు చేసేటువంటి ఆలోచనలు. దేవుని ఆలోచనలు పొరుగువాని జీవితాన్ని బాగు చేసేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నేను ఆలోచించే ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, కొందరి మార్గములు, కొందరి త్రోవలు ఎలాంటి త్రోవ కలిగి ఉంటారు అంటే, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారంటే, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చూడండి. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చూడండి. ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అగపడును అని రాయించాడు. చూడండి, దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనుషుడు అంటుకుంటున్నాడు, ఒకడు తను ఏర్పరచుకున్న మార్గము అది ఎట్టిదైనను, అది ఎలాంటిదైనను, తన ఆలోచన తన జీవితంలో ఎలా ఉంటుందంట, తన దృష్టికి న్యాయముగానే కనపడుతున్నదంట.
ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతూ ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఆలోచన చేస్తూ ఉన్నారు. వారిలో ఎవరిదో ఒకరిది తప్పు ఉండనే ఉంటుంది. కానీ ఇద్దరు అంటారు నాదే న్యాయము, నాదే కరెక్టు, నేను వెళుతున్న మార్గమే న్యాయమైన మార్గము, నేను వెళుతున్నటువంటి మార్గము సత్యమైనది, నేను మాట్లాడుతున్న మాట కరెక్ట్ అయినది, నేను ఆలోచించిన ఆలోచన నాదే కరెక్టు అని మానవుడు తర్కవాదము జరిగిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మానవుడు ఏమనుకుంటున్నాడంటే తను ఏర్పరచుకున్నటువంటి మార్గము కానీ, తను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన కానీ, తను ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన కానీ తన దృష్టికి తానే న్యాయమైన మార్గం అనుకుంటున్నాడు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచన భాగాన్ని చూడండి. దేవుడు చాలా స్పష్టంగా ఈ మధ్యాహ్నం వల్ల మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక్కని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ చూపును అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు. ఎవరి మార్గము వారికి సరైనగా ఉన్నాయి, ఎవరి ఆలోచన వారికి సరిగా ఉన్నాయి. కానీ మన ఆలోచనలు ఎక్కడికి నడిపిస్తున్నాయంట? మరణానికి నడిపిస్తున్నది అని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీస్తుంది. జాగ్రత్తగా మనం ఆలోచించేటువంటి ఆలోచనలు దేవుడు ఆలోచించే ఆలోచనల వంటివి కావు అని గుర్తించి దేవుని ఆలోచనల ప్రకారంగా ఈ భక్తి జీవితాన్ని చేయమన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన ఆలోచనల ప్రకారంగా భక్తి చేస్తే అది నీ సూటికి, నీ ముక్కు సూటికి, నీ కళ్ళ సూటికి, నీ దృష్టికి అది న్యాయంగానే ఉంటుంది. కానీ అది చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి దారి తీస్తుంది, పతనానికి దారి తీస్తుంది, జీవిత ముగింపుకు దారి తీస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది రీతిగా దేవుని ఆలోచనలు మానవుని యొక్క ఆలోచనలు వంటివి కావు. అందుకే నేటి క్రైస్తవ సమాజము కానీ, నేటి సమాజము కానీ మానవుని యొక్క ఆలోచనల ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకుంటూ చివరికి మరణానికి దారి చేసే మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు చెప్తున్న ఆలోచన వేరు, మానవుడు చేస్తున్న ఆలోచన వేరు. దేవుడు నడిపిస్తున్న మార్గము వేరు, మానవుడు నడుస్తున్న మార్గము వేరు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నీవు ఎలాంటి మార్గములో ఎలాంటి ఆలోచనలు కలిగి ప్రయాణం చేస్తున్నావు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మానవుడు అనుకుంటున్నాడు నేను ఆలోచించే ఆలోచన కరెక్టు, నేను వెళుతున్న మార్గమే సరైన మార్గం అని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చివరికి వెళ్ళే లోపల గాఢాంధకారం కనపడుతున్నది, మరణకరమైనటువంటి మార్గము కనపడుతున్నది, తిరిగి వెళ్ళనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు మనుషుడు. అందుకే దేవుని సంగమ దేవుడు మాట్లాడుతున్న మాట, మనుషుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మనుషుని ఆలోచన తీసుకుని వచ్చి ఇది దేవుని ఆలోచనని దేవుని సన్నిధిలో పెడితే అది నీ ఆలోచన ఎన్నటెన్నటికి కూడా అది సఫలమో కానేరదన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మానవుని జీవితంలో చూడండి, ఎంతోమంది మానవుని ఆలోచనల ప్రకారంగా జీవితాలు కొనసాగించుకొని పతనమైపోయిన వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. కొందరి భక్తులను మనము త్వరగా చూసుకుని ముందుకు వెళదాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం కొన్ని వచన భాగాలు చదువుకుందాం. తరువాత
దావీదు కుమారుడు అబషలోమునకు తామారు అనొక సుందరివతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్యక అయినందున ఆమెకు ఏమీ చేయవలనను దుర్లభమని తామారు అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లుడైన తామారును బట్టి చిక్కిపోయెను అని రాయబడింది. చూడండి, ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి అబషలోముకు ఒక చక్కని అందమైనటువంటి స్త్రీ ఉన్నది, సహోదరి. వీళ్ళిద్దరూ కూడా దావీదుకు కుమారుడు కుమార్తె. ఇతనికి ఇంకో కుమారుడు ఉన్నాడు. ఎవరతడు? అమ్నోను అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఇతడు బహు యవన ప్రాయమందు ఉన్నాడు, ఈ అమ్నోను అనేటువంటి వ్యక్తి. అదే రీతిగా తామారు అనేటువంటి కన్యక బహు సుందరవతి అని రాయబడింది. ఈ అమ్నోను అనేటువంటి వ్యక్తి తామారు మీద మోహించినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్తగా మనం వాక్యాన్ని పరిశీలన చేయాలి. మోహించిన తర్వాత అతడు ఆమె కన్యకైనందు వలన ఆమెకు ఏమి చేయవలనో అతడు ఆలోచన చేసుకుంటూ చింతాక్రాంతుడై అక్కడ రాయబడినటువంటి మాట అతడు చిక్కిపోయెను అని రాయబడింది. చింతాక్రాంతుడై చింతించినందువలన మానవుడు చాలామంది చింతించడం వల్ల చిక్కిపోతారు, చిక్కిపోతారు. అక్కడ అమ్నోను అనేటువంటి వ్యక్తి కూడా తామారి గురించి ఆలోచన చేస్తూ చింతాక్రాంతుడై చిక్కిపోయాను అని రాయబడింది. అతడు చిక్కిపోతున్నప్పుడు తన స్నేహితుడైన ఒకడు వచ్చాడు. ఆ మాట చూడండి కింద. అమ్నోనుకు మిత్రుడు ఒకడున్నాడు. మిత్రుడు ఒకడుంటే ఆ మిత్రుడి దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. మిత్రుడి దగ్గరికి వస్తే అతడు దావీదు సహోదరుడైన షిమియా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడమైన నీవు నానాడికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడు అబషలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనేను అని రాయబడింది. జాగ్రత్తగా వినండి. అమ్నోను అనేటువంటి వ్యక్తి తన చెల్లెలు అయినటువంటి తామారును మోహించి ఉన్నాడు. తర్వాత మనం పై వచ్చిన వాళ్ళు చదివితే ఆమె నిమిత్తము అతడు ఏమి చెయ్యవలనో అతడు చింతిస్తూ ఉన్నాడు అని రాయబడింది. ఆ తర్వాత యెహోనాదాబుకు ఈ విషయం చెప్పగానే యెహోనాదాబు ఏం చేయాలి? నువ్వు యెహోవా మందిరానికి వెళ్ళి పశ్చాత్తాపడు. నువ్వు మోహించినటువంటి స్త్రీని బట్టి అది నీకు పాపము కలుగుతున్నది, అది నీకు శాపము కలుగుతున్నది, నీ జీవితంలో నువ్వు నష్టపోతావు. నువ్వు యెహోవా మందిరానికి వెళ్ళి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టని చెప్పవలసినటువంటి యెహోనాదాబు ఏం చేశాడండి? ఒక చక్కని సలహా చెప్తానని చెప్పి తన జీవితాన్ని పాడు చేసేటువంటి ఆలోచన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని ఆలోచన వేరు, మానవుని యొక్క ఆలోచనలు వేరై ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మానవుని యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయో జాగ్రత్తగా దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. అమ్నోనుకు యెహోనాదాబు చెప్పినటువంటి ఆలోచన ఏమిటంటే, నీవు రోగి అయి వేషము వేసుకొని మంచం మీద పడుకునుండు, నీ తండ్రి అయినటువంటి రాజైన దావీదు గారికి వర్తమానం పంపు. ఏమని వర్తమానం పంపమంటున్నాడు? ఇదిగో నా సహోదరు అయినటువంటి తామారు చేత భోజనము ఆమె వచ్చి నిన్ను చూచుచుండగా నాకు సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవేమో అని నువ్వు రాజైనటువంటి నీ తండ్రి అయిన దావీదు గారికి
ఇలా అడగాలి. ఏమని అడగాలి? నా చెల్లెలిన తామారు నా ఇంటికి వచ్చి నేను చూస్తూ ఉండగా అప్పములు చేసి నాకు సిద్ధపరిచి భోజనం పెట్టడానికి నా చెల్లెనటువంటి తామారును పంపమని నీ తండ్రి అయినటువంటి దావీదుకు వర్తమానం పంపమని చెప్పగానే దావీదు గారు ఆ వర్తమానం విన్న వెంటనే తామారుని ఇంటికి పంపిస్తాడు. తామారుని ఇంటికి పంపించిన వెంటనే తామారును అమ్నోను మోహించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు. మానవుని యొక్క ఆలోచనలు ఎలాంటివంటే, వాడు పాడైపోవాలన్న ఆలోచన చెప్తారు తప్ప మానవుడు బాగుపడాలన్న ఆలోచన మానవుని జీవితంలో మరొక మనుషుడు చెప్పడం లేదు. నేటి క్రైస్తవ సమాజంలో వాడు ఎలాగైనా బాగుపడాలన్న ఆలోచన మానవుడు చెప్తాడేమో ఎవరైనా అనుకుంటే, ఏ మనుషుడు కూడా సరైనటువంటి ఆలోచన చెప్పలేకపోతున్నారు. ఎవరేమైపోయినా పర్వాలేదని చెడు ఆలోచనలు చెప్పి మానవుడి జీవితాన్ని పాడు చేసేటువంటి వారు బోళ్ళంత మంది ఉన్నారండి సమాజంలో. తోటి మనుషుని యొక్క ఆలోచన గ్రహించలేకపోతున్నాడు. అరే, ఈ మంచికి చెప్తున్నాడా ఆలోచన, చెడుకు చెప్తున్నాడా ఆలోచన, ఈ ఆలోచన ప్రకారంగా నేను వెళితే నా జీవితంలో ఏం జరగబోతుంది అన్న ఆలోచన గ్రహించలేనటువంటి భ్రమలో మానవుడు మరొక మనుషుని ఆలోచన నమ్మి ప్రయాణం చేస్తున్నాడు. చివరికి అది మరణానికి దారి తీస్తుంది అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, దేవుడు మాట్లాడుతున్నమాట, యెహోనాదాబు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం అమ్నోను ప్రయాణం చేశాడు. తన చెల్లెనటువంటి తామారును మోహించి వ్యభిచరించి జీవితాలు ఏమైపోయాయో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్న మాట. 20వ వచన భాగాన్ని చదవండి. ఆమె అన్నయగు అబషలోము ఆమెను చూసి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా నా చెల్లి, నీవు ఊరుకుండము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరపబడినదై తన అన్నయ్యగు అబషలోము ఇంట నుండెను. ఈ సంగతి రాజుకు దావీదునకు వినపడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను. అబషలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేమియో మాటలాడక ఊరుకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందునకై అతని మీద పగపట్టెను అని రాయబడింది. ఎవరు చెప్పిన ఆలోచన ఇది? యెహోనాదాబు చెప్పిన ఆలోచన ప్రకారం కుటుంబంలో ఏం జరుగుతుంది? కక్షలు పెరుగుతున్నాయి, అసూయ పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. ఎవరిద్దరు? ఒకే తండ్రికి పుట్టిన కుమారులు, రక్త సంబంధికులే, బంధుమిత్రులే, పనికి మాలిన ఆలోచన ప్రకారం జీవితాల ముందుకు అడిగి వేశారు. కుటుంబాలే పతనమైపోతున్నాయి. నా ఆలోచనల వంటివి మీ ఆలోచనలు కాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఎవరి ఆలోచన ప్రకారం ప్రయాణం చేస్తున్నావు? ఎవరి ఆలోచన ప్రకారము భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు? ఎవరి ఆలోచన ప్రకారము దేవుని మందిరానికి వస్తున్నావు? జీవితాలు సరి చేసుకుంటే సరిదిద్దపడతాయి. లేదు నేను ఇదే ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతానంటే, అబషలోము ఎవరి మీద కక్ష పెంచుకున్నాడండి? తన సహోదరుడైన అమ్నోను మీద పెంచుకున్నాడు. పెంచుకుని ఏం చేశాడు చెప్పనా? అక్కడ రాయబడినటువంటి మాట ఒకసారి చదవండి. 24వ వచనం. అబషలోము రాజు వద్దకు వచ్చి, చిత్తగించుము, ఒకరు చదవాలి, నీ దాసుడైన నాకు గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము వచ్చును, రాజువైన నీవును నీ సేవకులను విందునకు రావాలని నీ దాసుడైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, నీకు అధిక భారముగా ఉందము, మేమందరము రాతగదని
చెప్పినను అబిషలోము రాజును బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబిషలోమును దీవించి పంపగా, అబిషలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యకు అమ్నోనును మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అర్థమవుతుందండి వాక్యము? ఇక్కడ దావీదు గారిని పిలిచాడు. అయ్యా, గొర్రెల బొచ్చు కాలము కత్తిరించు కాలం వచ్చినది, మేమందరము కూడా గొర్రెల బొచ్చు కత్తిరించబోతున్నాం. ఇదిగో మీరును మీ దాసులను మీ పనివారును మీ అధిపతులందరూ కూడా మా ఇంటికి భోజనానికి రావాలి అని పిలిచాడు, విందుకు రావాలని పిలిచాడు. రాజుగారు కాస్త బిజీగా ఉన్నందువల్ల రాజుగారు తన ఇంటికి వెళితే నాతో పాటు నా పనివారు నా అధికారులు అందరూ నీ ఇంటికి వస్తే నీకు భారంగా ఉంటుంది బాబు, రాలేను అని చెప్పాడు. అప్పుడు ఏమనాలి అబిషలోము? సర్లేండి, మంచి ఆలోచన అని చెప్పాలి. కానీ అబిషలోము ఏమన్నాడు అక్కడ? నా అన్నయ్యనా, మీరు రాలేకపోతే నా అన్నయ్యనా అమ్నోనును పంపండి అని చెప్పాడు. అప్పుడు రాజు అయినటువంటి దావీదు గారు అమ్నోను పంపటానికి సమ్మతించాడు. జాగ్రత్తగా వినండి. అమ్నోను ఇంటికి పంపితే, ఇంటికి పంపిన తర్వాత అమ్నోను ఇంటికి వెళుతున్నాడు భోజనానికి. అబిషలోము అన్నీ సిద్ధపరిచాడు. అన్నీ సిద్ధపరిచి అబిషలోము అంటున్నాడు, రేయ్ ఇట్రండి, నా చెల్లెలిని మోహించినటువంటి అమ్నోను రాబోతున్నాడు ఇంటికి. మీరు ఏం చేయాలో చెప్పనా? వాడు ఇంటిలోనికి రాగానే మీరు వాడిని చంపాలి అని చెప్పాడు. ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఒకటే రక్త సంబంధికులు, ఒకటే తండ్రి గర్భముల నుంచి వచ్చిన వారు, ఇద్దరు కూడా దావీదు కుమారులే. కానీ ఆలోచన ఎలా ఉంది? మానవుడి ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరై ఉన్నాయి. నేటి క్రైస్తవ సమాజము మానవుడి యొక్క ఆలోచనల ప్రకారంగా జీవితాలు కొనసాగించుకుని పతనమైపోతున్నారు. కక్షలు, ద్వేషాలు, అసూయ పెంచుకొని పాడైపోతున్నారు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. నా ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. మానవుని ఆలోచనలు నీచమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. అందుకే యెహోనాదాబు రాజు అయినటువంటి దావీదుతోను అమ్నోనుతోను చెప్పినటువంటి ఆలోచన, అమ్నోను జీవితం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? మరణానికి దారి తీసిందని రాయబడింది. కీర్తనల గ్రంథంలో, సామెతల గ్రంథంలో మనం చదివాం. 14వ అధ్యాయం 12వ వచనంలో. మరోసారి అమ్మాట చదవండి గట్టిగా. సామెతలు 14:12 వచనం. ఒకని ఎదుట సరైనటువంటి మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ చూపును రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. అమ్నోను వెళుతున్నటువంటి మార్గము, యెహోనాదాబు చెప్పినటువంటి ఆలోచనలు సరిగా కనపడ్డాయి. అందుకే అమ్నోను ప్రయాణం చేశాడు. చివరికి అబిషలోము అమ్నోను మీద ఏం పెంచుకున్నాడండి? పగ పెంచుకున్నాడు. పగ పెంచుకొని ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ప్రకారంగా అమ్నోను అబిషలోము ఇంటికి వెళ్ళాడు. ఆ మాట ఒకసారి చదువుతారా? 28వ వచనం. అంతలో అబిషలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి అయి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోను హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. పనివారందరూ భయపడ్డారు. రాజా, మేము అమ్నోను చంపాలా అంటే అబిషలోము అన్నాడు, నేను కదా మీకు ఆజ్ఞాపిస్తుంది, ధైర్యంగా ఉండండి, రోషము తెచ్చుకోండి. నేను చెప్పినప్పుడు మీరు అమ్నోను మీరు చంపాలి, ఊరికే వదిలిపెట్టకూడదు అమ్నోనును. ఎందుకండి ఈ ఆలోచన అంతా కూడా? ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ యెహోనాదాబు చెప్పిన ఆలోచన ప్రకారం బట్టి
అమ్నోను తామారును మరలా కూడినందువల్ల, ఆమె అవమానపరచబడినందువలన అబిషలోము అమ్నోను మీద పగ పెంచుకున్నాడు. ఒకవేళ మొదటిగా అతని యెహోనాదాబు ఆలోచన చెప్పకపోతే అక్కడ అమ్నోను పశ్చాత్తాపడి చింతాక్రాంతుడై దేవుని మందిరానికి వెళ్ళి పాపక్షమాపణ పొందుకునేవాడు. కానీ యెహోనాదాబు చెప్పిన ఆలోచన ప్రకారం బట్టి అతడు మరలా తామారును మోహించి ఆమెను చెడగొట్టించి తన జీవితాన్ని పాడు చేసినందువలన అక్కడ పగ పెంచుకోవటం ద్వారా తన జీవితమే పతనమైపోయిందన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అబిషలోము పగ పెంచుకుని అమ్నోను మీద పగ తీర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 32వ వచనం. దావీదు సహోదరుడైన షిమియాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూసి, ఏ దానిని? అబిషలోము అమ్నోనును చంపిన విధానమును బట్టి రాజకుమారులైన యవనులందరిని వారు చంపినని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. ఎందుకంటే అమ్నోను చనిపోవాలన్నటువంటి ఆలోచన యెహోనాదాబు అక్కడ అమ్నోనుకు ఆలోచన చెప్పి దావీదు గారి ద్వారా తామారును ఇంటికి పిలిపించుకొని తన కక్ష అబిషలోము పెంచుకొని ఎలాగైనా అమ్నోను చంపబడాలన్న ఆలోచన కలిగి తన జీవితాన్ని కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఈ వర్తమానము తెలియగానే మొదటగా యెహోనాదాబు దావీదు రాజుకి వర్తమానం చెప్పాడు. అమ్నోను మాత్రమే మరణమాయను. ఎలయనగా అతడు అబిషలోము చెల్లుడైన తామారును బలవంతము చేసిన నాటి నుండి అబిషలోము అతని చంపవలనన్న తాత్పర్యముతో ఉండేనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనుచున్నాను. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మానవుని ఆలోచన ప్రకారంగా ఎప్పటికీ కూడా మనుషుడు ప్రయాణం చేయొద్దు. మనుషుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరై ఉన్నాయి. చివరికి అమ్నోను హతము చేయబడ్డాడు, చంపబడ్డాడు. మంచి యవన ప్రాయమందు తన జీవితాన్ని తను పాడు చేసుకున్నాడు. కారణం ఏంటంటే యెహోనాదాబు యొక్క ఆలోచన ప్రకారం తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు. నేను ఈ ఆలోచన ప్రకారంగా వెళితే నా తండ్రి, నా సహోదరుడైనటువంటి అబిషలోమును చంపుతారు, ఈ ఆలోచన ప్రకారం వెళ్ళకూడదని తన జీవితంలో ఆలోచన ప్రకారంగా వెళ్ళకుండా ఉండినట్లయితే అమ్నోను బ్రతికేవాడేమో, జీవించేవాడేమో. ఈ రోజుల్లో కొందరి ఆలోచన ప్రకారంగా ప్రయాణం చేస్తూ జీవితాల్లో మనోభావాలు దెబ్బతినే రీతిగా అడుగులు ముందుకేస్తున్నారు. జాగ్రత్త. మనుషుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నా ఆలోచన ఇదండని నీ ఆలోచన బయట పెట్టి సమాజాన్ని పాడు చేయొద్దన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన కరెక్ట్ అయితే దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయి. నీ ఆలోచన కరెక్టో కాదో దేవుడు బయలుపరుస్తాడు. అది దేవుని చిత్తము కాకుండా నీ ఆలోచన పొరుగువానికి చెప్పి నీ ఆలోచన ప్రకారముగా సంఘాన్ని కానీ కుటుంబాన్ని కానీ పాడు చేయొద్దు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. యెహోనాదాబు యొక్క ఆలోచన చెప్పి అమ్నోను జీవితాన్ని పాడు చేశాడండి. ఆ మాట ఒకసారి చదవని ముగించుకుందాం. ఆ వచన భాగం వరకు 33వ వచనం. కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైనరని తలంచి విచారణ పడవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను అని రాయించాడు. అమ్నోను మాత్రమే ఎందుకు మరణమయ్యాడు? అక్కడ చాలామంది రాజకుమారులు ఉన్నారుగా, మరి ఎందుకు అమ్నోను మాత్రమే మరణమయ్యాడంటే యెహోనాదాబు యొక్క ఆలోచన ప్రకారంగా అతడు జీవితాన్ని నడుచుకున్నాడు. అందుకే అతడొక్కడే మరణించబడ్డాడు, అతడొక్కడే చంపబడ్డాడు. జాగ్రత్త. నువ్వు ఎవరి ఆలోచన ప్రకారం వెళ్తున్నావు? మనుషుల ఆలోచన ప్రకారంగా వెళుతున్నావా? జాగ్రత్త. తుదకి అది మరణానికి దారి తీస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నా మనుషుడు మరొక మనుషుని ఆలోచన ప్రకారంగా ప్రయాణం చేస్తున్నట్లయితే జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. రండి ఎస్తేరు పుస్తకంలోనికి రండి. ఎస్తేరు
అమ్నోను తన జీవితంలో యెహోనాదాబు యొక్క ఆలోచన ప్రకారంగా ప్రయాణం చేశాడు. అందుకే చివరికి తన జీవితంలో మరణించబడ్డాడన్న ఆలోచన దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎస్తేరును చూసి, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చేయబడినను చెప్పగా, ఎస్తేరు ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజవైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుటకు రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును నీ నిమిత్తము నేను చెయ్యబోవు విందునకు రావలను. రాజువైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవి, నా కోరికే అనిను. ఆ దినమందు హామాను సంతోషించి మనోవిలాసము గలవాడై బయలు వెళ్ళి రాజగుమ్మమునందు మొర్దెకై తను చూసియు అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహు కోపగించెను. అయితే హామాను కోపము అణుచుకుని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరూషను పిలిచి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తన కొనుటను గూర్చియు రాజు తను గణపరిచి రాజు క్రింద నుండి అధిపతులను సేవకుల మీదను తను ఎలాగున్న పెద్దగా చేసెను దానిని గూర్చియు వారితో మాటలాడెను అని రాయబడింది. చూడండి, ఇక్కడ మన జీవితంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఎస్తేరు గారికి సమస్య వచ్చినప్పుడు రాజు దగ్గరికి వచ్చింది. రాజు దగ్గరికి వస్తే ఆమె కోరిక ఏంటమ్మా, నీ ఆలోచన ఏంటి, నీ యొక్క కోరిక ఏంటి, నీ యొక్క మనవి ఏంటి అని అడిగాడు. ఆమె మనవిని చెప్పినప్పుడు, అయ్యా రేపటి దినమున హామానును రాజైనటువంటి మీరు మా ఇంటికి భోజనానికి విందుకు రావాలని చెప్పింది. చెప్పిన వెంటనే సరే నీ మనవి చొప్పున మేము రేపటి దినమున హామానును రాజైనటువంటి నేను మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పారు. ఈ ఎస్తేరు రాజుగారితో పాటు హామానును భోజనానికి పిలిచినందువల్ల హామాను బహు సంతోషించాడు, బహు గర్వపడ్డాడు, బహు హెచ్చించుకుని అతడు నేను రాజుగారి ఇంటికి వెళితే రాజుగారి గుమ్మం దగ్గర ఒకడు ఉన్నాడు. ఎవర వ్యక్తి? మొర్దెకై. ఈ మొర్దెకై అందరూ నమస్కారం చేస్తున్నారు, కానీ మొర్దెకై ఒక్కడు వంగకయో కదలకయో నమస్కరింపకయో ఉన్నాడు. ఎలా ఇతని గురించి అతడు నమస్కరించకపోతే ఇతనికి మండుతుందంట, బాధ కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? బాధ కలుగుతుందంట. ఎలాగా అతని బాధ నుంచి తప్పించుకోవాలి అని ఇంటికి వెళ్ళిపోయి అమ్మాయి ఇట్రా అని జెరూషుని పిలిచాడు. ఎవరమే? భార్య. రేయ్ అని స్నేహితులను పిలిచి నాకు అంత బాగుంది, రాజు దగ్గర అంత ఘనత ఉంది, నాకు అధిపతులందరి మీద నన్ను అధికారిగా నియమించాడు రాజుగారు. రేపటి దినమున రాణి ఎస్తేరు ఇంటికి నాకు భోజనాన్ని పిలిచారు, భోజనానికి పోతున్నా నేను అని భార్యతోనూ స్నేహితులతో చెప్పగా, మరి మొర్దెకై గురించి ఏం ఆలోచన చేయాలి అని ఆలోచన చెప్తే ఇక్కడ భార్య అయినటువంటి జెరూషా తన స్నేహితులు ఒక ఆలోచన చెప్పారు. ఏంటి ఆలోచన అంటే, ఒక ఉరికొయ్య చేయించమన్నారు. ఉరికొయ్య చేయించమని చెప్పగానే ఈ వ్యక్తి ఏం చేశాడు? హామాను అనే వ్యక్తి ఏం చేశాడు? ఒక ఉరికొయ్యను తయారు చేశాడు. ఆ మాట చదువుడు కూడా చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లుగా హామాను రేపటి దినమున నువ్వు భోజనానికి ఇంటికి వెళ్తావుగా, నువ్వు రాజుగారు
రాజుగారితో చెప్పి మొర్దుకై ఉరి తీయబడినట్లుగా నీవు దీన్ని రాజుగారికి తెలియజేయమని భార్యయు స్నేహితులు సలహా ఇచ్చారు. ఈ సలహా ఏంటో బాగుందని చెప్పి ఇంకా మొర్దుకై పని అయిపోతుందని చెప్పి హామాను ఒక ఉరికొయ్యను తయారు చేశాడు. ప్రేమైన దేవుని సంగమా, ఎవరి ఆలోచన వింటున్నావు? స్నేహితుల ఆలోచన, భార్య ఆలోచన, భర్త ఆలోచన సంఘములో పనికి రావు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నీ ఆలోచన నీ ఇంటి దగ్గర, నీ ఆలోచన నీ స్నేహితుల దగ్గర, నీ ఆలోచన నీ ఇరుగు పొరుగు వారి దగ్గర, సంఘము దగ్గర, సమాజము దగ్గర ఏనాటికి పనికి రాదన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. స్నేహితుడు చెప్పాడని చేసి, భార్య చెప్పిందని చూసి ఆ మాటలు విని ఉరికొయ్యను తయారు చేశాడు మహాగణుడు ఈయన. ఎవరి ఆలోచన ప్రకారం వెళుతున్నావు? యెహోనాదాబు యొక్క ఆలోచనను బట్టి అమ్నోను విన్నాడు. విని ఏమయ్యాడు? చివరికి హత్య చేయబడ్డాడు. హామాను కూడా ఏం చేశాడంటే తన భార్య అయినటువంటి జెరుష మాట విని, తన స్నేహితుల మాట విని ఒక చక్కని ఉరుకుయ్య తయారు చేశాడు. తయారు చేసి ఇంకా రేపటి దినమున రాజు దగ్గరికి వెళ్తున్నా. నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? రాజు అయినటువంటి ఆయన ఎస్తేరు దగ్గరికి భోజనానికి విందుకు వెళుతున్నాం. రేపటితో పని, ఎవరి పని అయిపోయింది? మొర్దుకై పని అయిపోయింది అనుకుంటున్నాడు. అనుకుని ఆలోచన చేసి రాత్రంతా సంతోషంగా ఉన్నాడు. ఉదయం లేచాడు, రాజు దగ్గరికి విందుకు వెళ్ళాడు. విందుకు వెళ్ళి, ఎస్తేర్ ఇప్పుడు చెప్పమని ఆలోచన ఏంటి అంటే చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి రీతిగా, ప్రియమైన దేవుని ప్రజలారా, 7వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే అక్కడ చాలా స్పష్టంగా హామాను గురించి రాయబడింది. ఎస్తేర్ అంటుంది, దుష్టుడైనటువంటి హామాను ఇతడే అని, చాలా మా విరోధి అయినటువంటి అపవాది ఇతడే అనుకొని అక్కడ రాజుగారికి హామాను గురించి మనం చెప్పడం చూస్తున్నాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా 6వ వచనం చూడండి, 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు మా విరోధి ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయంక్రాంతుడాయను అని రాయబడింది. ఏమయ్యాడంట? అంతవరకు సంతోషంగా ఉన్నవాడు, అంతవరకు ఘనంగా చెప్పుకున్నవాడు, అంతవరకు హెచ్చించబడినవాడు, అంతవరకు పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, అంతవరకు చాటింపు వేసుకున్నవాడు అప్పటికి ఏమైపోయాడు? రాజు ఎదుటికి వెళ్ళగానే భయంకరంతుడైపోయాడు. భయంకరంతుడైపోయాడు. ఎవరి ఆలోచన ప్రకారం వెళ్తున్నావు? మానవుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. మానవుని ఆలోచనలు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెడితే దేవుని మందిరంలో దేనికి పనికిరావన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. మొర్దుకైని చంపాలనుకున్నాడు. కానీ మొర్దుకై ఎవరు? సామాన్యమైన మనుషుడా? ఒక యూదుడండి బాబు. దేవుని నిష్టగా ఆరాధించిన మహాభక్తులు యూదులు. యూదుల జోలికి వెళితే ఊగుంటాడు దేవుడు? హామాను యొక్క ఆలోచన, తన స్నేహితులు, తన భార్య అయిన జెరుష యొక్క ఆలోచనను దేవుడు తారుమారు చేశాడు. రాజుగారు హెచ్చించాడు. రేపు యొక్క విందుకు వెళ్ళాలని పిలిచాడు. అంతగా సంతోషంగా చెప్పుకున్నటువంటి హామాను పరిస్థితి ఏమైందో చూడండి. చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమ, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి, పరీక్షించుకోవాలి. 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచన భాగాన్ని చదవండి. అతని భార్యను జెరుషును అతని స్నేహితులందరూ 70 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించము, దాని మీద మొద్దుకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనపడినందున అతడు ఉరి కొయ్య ఒకటి సిద్ధము
చేయించాడు. ఊరుకొయ్య ఒకటి చేయించటానికి అతనికి యుక్తముగా కనపడింది. ఎవరి ఆలోచన? భార్య యొక్క ఆలోచన, స్నేహితుల యొక్క ఆలోచన యుక్తముగా కనపడిందంట. యుక్తముగా అనపడినప్పుడు అతడు ఉరుకుయ్య చేయించి సంతోషంగా రాజు ఇంటికి వెళ్ళాడు. రాజు ఇంటికి వెళ్ళి ఎస్తేరు ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఎస్తేరు 7వ అధ్యాయంలో మాట చెప్పగానే రాజు యొక్క ఆగ్రహము, కోపము అతని మీద రగులుకొనినప్పుడు అతడు రాజు ఎదుట భయంక్రాంతుడయ్యాడు అని రాయబడింది. అప్పటి వరకు సంతోషంగా ఉన్నాడు, డమ్మం చెప్పుకుంటున్నాడు, డబ్బ చెప్పుకుంటున్నాడు. హలో, రాజుగారు నా మాట విన్నాడు, రాజు నన్ను హెచ్చించాడు, రాజు నన్ను గణపరిచాడు, రాజు నన్ను అధిపతుల మీద నాయకుడిగా పెట్టాడు, ఇదిగో నన్ను మించిన వాడు రాజు దగ్గర మరొకడు లేడని హామాను చెప్పుకుంటున్నాడు. సరే అండి, మంచిదే, మీ ఆలోచన మంచిది. భార్య మాట విన్నారు, స్నేహితుల మాట విన్నారు, ఉరుకు చేయించాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్తే ఉదయానంగా ఉరి తీస్తారు. ఎవరని? మొర్దెకైని ఉరి తీస్తారని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి వర్తమానం వినబోతుంటే ఎస్తేరు బడామని ఒక బాంబు వేసింది అక్కడ. ఇతడే దుష్టుడైన హామాన్. వెంటనే రాజుగారి కోపానికి తట్టుకోలేక భయంక్రాంతుడైపోయాడు. చూడండి ఆ మాట, చివరి వచనంలో రాయబడిన మాట, 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. హల్లెలూయా. స్నేహితుల మాట విని, భార్య మాట విని, వారి ఆలోచనల ప్రకారంగా నడుచుకున్నటువంటి హామాను ఏమైందండి? ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డాడు. జాగ్రత్త. మన జీవితంలో ఎవరి ఆలోచన ప్రకారంగా ముందుకు వెళుతున్నామో జాగ్రత్త. దేవుని ఆలోచన ప్రకారంగా ముందుకు సాగిపోతే చేరవలసిన కానానుకు చేరుకుంటావు, చేరవలసిన పరలోక రాజ్యంలో ప్రవేశించబడతావు. మానవుడి యొక్క ఆలోచన ప్రకారంగా జీవితాన్ని కొనసాగించుకుంటే హామానులాగా మన జీవితంలో హతము చేయబడతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఉరి కొయ్య మీద ఉరి తీయబడినటువంటి హామాను వలె జీవితాల్లో పతనమైపోతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కావు. నీ ఆలోచనలు చివరికి తుదకి మరణానికి దారి తీస్తున్నాయి, నా ఆలోచనలు జీవములోనికి నడిపిస్తున్నాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంఘమా, హామాను ఉరి తీయబడ్డాడు. తన జీవితం అంతటితో సమాప్తమైపోయింది. అంతవరకు ఎంత గంభీరంగా ఉన్నాడో, కానీ భార్య ఆలోచనలు, స్నేహితుల ఆలోచనల ప్రకారంగా నడుచుకున్నటువంటి హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద అతడే ఉరి తీయబడ్డాడు. ఈ రోజుల్లో స్నేహితులు అంటే పడి సచ్చేవారు ఉంటారు, భార్య మాట అంటే జవదాటని వారు ఉంటారు. మంచిదే, స్నేహితులు ఉండాలి, భార్య మాట వినాలి. కానీ ఏ విషయంలో వినాలో, ఏ విషయంలో వినకూడదో జాగ్రత్త కలిగి బ్రతకమన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని చిత్తము ఎలా ఉన్నదో గుర్తించమని దేవుడు మాట్లాడుతున్నాడు. భార్య మాట వినొద్దని చెప్పట్లేదండి బాబు. భార్య మాట మంచి ఆలోచన అయితే వినండి. మంచి ఆలోచన కలిగిన భార్య ఉంటే ఆలోచన ప్రకారంగా కుటుంబాలు కట్టుకోండి. కానీ జెరుసలాంటి భార్య మీ జీవితంలో ఉంటే జాగ్రత్త కలిగి ఆలోచన ముందుకేమని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక మనుషుని చంపడానికి ఉరికొయ్యను సిద్ధము చేసి మొర్దెకైని చంపమని ఆలోచన ఇచ్చింది మహాగణరాలేమే. అందుకే చివరికి హామాను జీవితం కూడా ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డాడన్న ఆలోచన దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నమాట. 16వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. మరియు మోషే కోరాహుతో ఇట్లను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజంలో నుండి మిమ్మను వేరుపరచుటయు, మీరు అల్పముగా కనబడునా ఆయన నిన్నును నీతో లేవీలైన
నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనిను కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. చూడండి, మానవుని ఆలోచన ఎలాంటిదండి? దేవుడు ఒక పని అప్పగించాడు. ఏ పని? దేవుని మందిరములో పరిచర్య చేయటానికి, సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి దేవుని మందిరంలో పని అప్పగిస్తే కొరాహు, దాతాను, అభిరాములు ఏం ఆలోచిస్తున్నారంట? యాజకత్వాన్ని కోరుకుంటున్నారంట. దేవుని ఆలోచన వేరు, మనుషుని యొక్క ఆలోచన వేరై ఉన్నది. నువ్వు దేనికి పనికొస్తావో దానికే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. నువ్వు దేనికి పనికొస్తావో దానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు, అద్భుతంగా దీవిస్తాడు, వర్ధలింపజేస్తాడు. కోరాహు దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి పనికొస్తాడని దేవుడు పిలుచుకుంటే, కోరాహు, దాతాను, అభిరాములు దేన్ని కోరుకుంటున్నారండి? యాజకత్వాన్ని కోరుకుంటున్నారు. మోషే అన్నాడు, అయ్యా మీరు ఎందుకు యెహోవాకు విరోధంగా ప్రయాణం చేస్తున్నారు? ఎందుకు యెహోవాకు విరోధంగా ఆలోచన చేస్తున్నారు? మీ ఆలోచన మంచిది కాదు. దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని సేవ నిమిత్తం ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలుల గోత్రముల నుంచి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. కానీ మీరేం చేస్తున్నారు? యాజకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది యెహోవాకు విరోధమైనటువంటి ఆలోచన అని దేవుడు కోరాహుతో చెప్తే, కాదు, లేదు, మాకు యాజకత్వమే కావాలి. ఏం కావాలంట? యాజకత్వమే కావాలని కోరుకున్నారు. దేవుడు చెప్పాడు, మోసే కాస్త తప్పుకో, అహరోనుకు అర్థమయ్యే రీతికి నేను చెప్తానన్నాడు దేవుడు. కానీ మోసే, అయ్యా ఒక్కని కోసం సర్వ సమాజాన్ని పాడు చేస్తావా? ఒక్కని కోసం ఆ అన్ని వందల మందిని పాడు చేస్తావా? దయచేసి నా ప్రార్థన ఆలకించి క్షమించమని మోసే అడ్డుపడి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పటికీ కూడా మోసేను దేవుడు అక్కడ మాట వినకుండా ఏం చేశాడండి? ఆ మాట చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 19వ వచనం నుంచి చూడండి. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవగైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందువలన ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహంతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలువారే నశించక ఉండినట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడి అని ఆ సమాజముతో అన్నేను. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు అక్కడ కోరాహుతో, దాతాను, అభిరాములతో మాట్లాడుతున్నాడు. చూడండి, మోషేతో అన్నాడు, మోషే ఒక్కసారి చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పండి, వారి గుడారముల నుంచి మీరు దూరంగా వెళ్ళిపోండి అని చెప్పగానే అందరూ వెళ్ళిపోయారు. దాతాను, అభిరాముల యొక్క, కోరాహు యొక్క సంతానము, వారికి సంబంధించిన వారు మాత్రమే నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి, 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని, వారికి కలిగిన సమస్తమును మరింగివేసిన ఎడల వారి యెహోవాను అలక్ష్యం చేసినని మీకు తెలియను నేను. అంతటా ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబీకులను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూడిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి అని రాయించాడు దేవుడు. ఎవరి ఆలోచన ఇది? కోరాహు యొక్క ఆలోచన, దాతాను, అభిరాముల యొక్క ఆలోచన ఇది.
సంఘములో దేవుడి నుండి ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు వాడుకుంటున్నాడో గ్రహించలేనటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు కోరాహు కుమారులు కోరాహు. అందుకే ప్రేమిన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, మనుషుని ఆలోచన తుదకు అది మరణానికి దారి తీస్తుంది. దేవుని ఆలోచన ఏంటి? కోరాహు కుటుంబాన్ని పరిచయ నిమిత్తమే వాడుకోవాలని. కోరాహు ఆలోచన ఏంటి? మీ యాజకత్వం చేయాలని. అది దేవుని చిత్తం కాదు. కోరాహు కాస్త తగ్గించుకొని పరిచర్య చేయి, దేవుడు అప్పగించింది పనిని నమ్మకంగా చేయమని మోషే అహరోనులు చెప్పినప్పటికీ కూడా కోరాహు వినలేదు. తన సంతానమంతుడిని ఏమైందంట? భూమి నెరవిడిచి మృంగివేసను. ఎన్ని వందల మందిని? 270 మందిని భూమి నెరవిడిచి మృంగివేసనని 35వ వచనంలో రాయబడిన మాట అది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్త. మనుషులతో పెట్టుకోగానే దేవునితో నీవు పెట్టుకోవద్దు. దేవుని ఆలోచనల ప్రకారం పక్కన పెట్టి నీ ఆలోచన సాగాలనుకోవడం నీ భ్రమ. నీ ఆలోచన ఏంటో కాస్త పక్కన పెట్టి దేవుని ఆలోచన ఏంటో కనుక్కొని ముందుకు సాగిపో. దేవుని ఆలోచన ప్రకారం ముందుకు సాగిపోతే గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఇశ్రాయేలుల సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడే. అది దేవుని ఆలోచన అంటే. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒక్కసారి క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో నీ ఆలోచన దేనికి పనికి రాదు. నీ ఆలోచన పక్కన పెట్టేసేయి. దేవుని ఆలోచన ఏంటో కనుగొని ఆయన ఆలోచన ప్రకారంగా జీవితాలు కొనసాగించుకోమన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక భక్తుని చూసి మనం ముగించుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతములు. ఒక్కసారి కీర్తన గ్రంథం చూడండి, 73వ కీర్తన. 73వ కీర్తన 24వ వచనం చూడండి. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియో నాకు అక్కరలేదు. ఇదేంటి భక్తుడు తీసుకోవలసిన నిర్ణయం. భూమి మీద నాకు అది కావాలి, ఇది కావాలని ప్రాకులాడేటువంటి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నటువంటి రీతిగా ఆసాపు ఈ మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? నీ ఆలోచనల ప్రకారంగా నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థన చేసుకొని ఆయన ఆలోచన ప్రకారంగా నువ్వు నడవగలిగితే మన జీవితంలో దేవుడు అద్భుతంగా నడిపిస్తాడండి. మనుషుల యొక్క ఆలోచన ప్రకారంగా, స్నేహితులు భార్య యొక్క ఆలోచన ప్రకారంగా మన జీవితంలో ముందుకు నడిచినట్లయితే దేవుడు మాట్లాడుతున్నమాట. అమ్నోను యొక్క తన జీవితం పాడైపోయింది. హామాను యొక్క ఆలోచన వృత్తియబడి ఉన్నది. అందుకే దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుని ఆలోచనతో దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇదిగా చూడండి, 32వ కీర్తన 8వ వచనం. 32వ కీర్తన 8వ వచనం బాగానే చూడండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ఎవరి మీద దృష్టి ఉంచుతున్నాడు దేవుడు? మనందరి మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తున్నాడు. ఆయన ఆలోచన ప్రకారంగా, ఆయన ఆలోచన అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే నిన్ను హెచ్చరిస్తున్నది. ఇదిగో నా ఆలోచన ఇది, నీ ఆలోచన వేరుగా ఉన్నది, నా ఆలోచన ఇది, నా ఆలోచన ప్రకారంగా నడవము అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు? బయటికి వెళ్ళిపోగానే దేవుని ఆలోచన పక్కన పెట్టేస్తున్నాడు. దేవుని ఆలోచన పూర్తిగా పక్కన పెట్టి మానవుడి యొక్క ఆలోచన, స్నేహితుని యొక్క ఆలోచన, భార్య భర్తల యొక్క ఆలోచన బట్టి జీవితాన్ని నడుచుకొని చివరికి అది తుదకు మరణమే సంభవిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, కుటుంబాలు సంఘము పాడైపోకుండా ఉండాలంటే మన ఆలోచన పక్కన పెట్టి దేవుడు ఉపదేశిస్తున్నాడు,
దేవుని ఆలోచన మనకు బోధిస్తున్నాడు. ఆయన ఆలోచన ప్రకారంగా జీవితాన్ని కట్టుకోమని, నడుచుకోమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అయినా కానీ మనం ఆయన ఆలోచన పక్కన పెట్టేస్తున్నాం. దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకుంటే జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. రెండవ దినవృత్తాంతములు 34వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయములో మొదటి వచనం చదవండి. యోసియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవత స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రము చెయ్యనారంభించెను అని రాయబడింది. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆలోచన. ఏ ఆలోచన? దేవుని యొక్క ఆలోచన అంటే యెరూషలేము మందిరం పవిత్రమైన మందిరం, అది పరిశుద్ధమైన మందిరం, అది పరిశుద్ధంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ఆ ఆలోచన ప్రకారంగా నడుచుకున్నవాడే యోషీయా రాజు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఆ యెరూషలేము మందిరము అపవిత్రముగా మార్చబడింది. అపవిత్రముగా మార్చబడి ఆ యెరూషలేము మందిరములో కూడా పోత విగ్రహములు నిలబెట్టాడు తన తండ్రి గారు. అందుకే యోసే ఏం చేశాడంట? దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యెరూషలేమును పవిత్రపరిచి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుని ఆలోచన ప్రకారముగా యెరూషలేము ఏ విధంగా పవిత్రపరిచినాడో యోషే రాజులాగా దేవుడు మాట్లాడుతున్నమాట. నీ హృదయము దేవుని ఆలయం. నీవు దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే, దేవుని ఆలోచన ప్రకారంగా నువ్వు జీవించగలిగితే, యోసేయ రాజులాగా నీ హృదయాన్ని పవిత్రపరుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అపవిత్రమైంది నీ హృదయం. పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన స్థితిలో ఉన్నది నీ హృదయం. అనగా యెరూషలేము దేవాలయం. యెరూషలేము దేవాలయమును యోషీయా రాజు ఏ విధంగా పవిత్రపరిచాడో, నీ హృదయమును దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకొని, నీ హృదయమే దేవుని ఆలయము కాబట్టి దీన్ని పరిశుద్ధపరుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకుంటే నీ హృదయం శుద్ధిపరచబడుతుంది. నీ భార్య, నీ స్నేహితులు నీ యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకుంటే నీ హృదయము అపవిత్రపరచబడుతుంది. చివరికి తుదకి అది మరణానికే దారి తీస్తుంది అన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే జాగ్రత్తగా మన భక్తి జీవితంలో మనము నడుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. 26వ వచన భాగాన్ని చదవండి. మీరు ఈ మాటను తెలియజెప్పుడి. 31వ వచనం. పిమ్మట రాజు తన స్థలమందు నిలబడి నిన్ను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనస్సుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటలను ప్రకారం ప్రవర్తించుదనని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను అని రాయబడింది. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన గ్రంథములో రాయబడినటువంటి నిబంధనను అనుసరించే రీతిగా మనము ఈ మధ్యాహ్నం వేళ మంచి నిర్ణయం తీసుకొని దేవుని ఆలోచనల ప్రకారంగా మనము ముందుకి సాగిపోదుము గాక. ఆమేన్. హల్లెలూయా. నిద్రపోయేతలో ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా.
అందరం గట్టిగా వస్తారు, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అర్థమవుతుందా నేను చెప్పే వాక్యం? అర్థమవుతుంది అనేవాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి అర్థమవుతున్నతుల్లో కళ్ళు మూసుకుని ఎలా వింటారండి? అంటే చెవులతో వింటారు, కానీ కళ్ళు మూసుకుంటే మనం కోమలోకి వెళ్ళిపోతాం. కోమలోకి వెళ్ళిపోయిన తర్వాత మనుషునికి ఎంత పిలిచినా వినపడుతుందా? కోమలోనికి వెళ్ళినోనికి ఏం చేస్తారు? హాస్పిటల్లో చెవుల దగ్గరికి వెళ్ళి, అరే చిన్నుడా లేరా నాయన అని మొత్తుకుంటారు, అవునా కాదా? మనం అంత మొత్తుకున్నా వినదు కాబట్టి కోమలోనికి వెళ్ళిపోద్దండి. ఓకేనా? నిద్ర అనేది సాతాను యొక్క స్థలం. సాతానికి, అపవాదికి చోటు ఇవ్వద్దండి. అది మందిరంలోనికి వస్తాడు, వచ్చి చోటు సంపాదించుకొని జోలపాట పాడుతుంటాడు. అందుకే జాగ్రత్త. దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. చూడండి, యోషియా అనేటువంటి రాజుగారు ఏం చేశారండి? దేవుని ఆలోచన ప్రకారంగా ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా ప్రకారం అతడు ప్రవర్తించాడు, జాగ్రత్తగా నడుచుకున్నాడు, జాగ్రత్తగా ముగించబోతున్నా, జాగ్రత్తగా తన జీవితాన్ని తను కొనసాగించుకున్నాడు. 27వ వచనం చదవండి. 27వ వచనం, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేను అంగీకరించి తిని నేను పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేరుదువు. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కనులారా చూడనే చూడవు. హల్లెలూయా. ఈ స్థలం మీదికి రాబోతున్న అపాయము యోసేయ గారు నువ్వు చూడనే చూడవు. కారణం ఏంటి? ప్రవచన గ్రంథంలో రాయబడినటువంటి వాటి ప్రకారంగా అతడు ప్రవర్తించాడు. దేవుని ఆలోచన ప్రకారంగా అతడు నడుచుకున్నాడు. దేవుని ఉద్దేశములను కూడా నెరవేర్చిన దావీదులాగా యోసేయ రాజు కూడా దేవుని ఆలోచన ప్రకారంగా అతడు నడుచుకున్నాడు. కాబట్టి ఇదిగో ఈ స్థలం మీదికి దేవుని ఉగ్రత రాబోతుంది, కానీ నీవు అది కనులారా చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, రాబోయేటువంటి ఉగ్రతను చూడకుండా నువ్వు ఉండాలంటే భూమి మీద ఉన్నప్పుడే దేవుని ఆలోచన ప్రకారం మనం నడుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనలే సాగాలి, నేను చెప్పిందే సాగాలి, నేను అనుకున్నదే సాగాలనుకుంటే మన జీవితంలో హమ్నోనులాగా హామానులాగా జీవితాల్లో పతనం చేసుకుంటామన్న భావాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆలోచన పనికి మాలిన ఆలోచన పక్కన పెట్టేసే. నీ ఆలోచన నీ జీవితాన్ని పాడు చేస్తుంది. నీ స్నేహితుల ఆలోచన, నీ భార్య ఆలోచన, నీ భర్త ఆలోచన, ఎరుగు పరిగి వారి మనుషుల ఆలోచన నీ జీవితాన్ని పతనం చేస్తున్నాయి. అందుకే వాటిని పక్కన పెట్టు. ప్రభా, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించమని మనం ప్రార్థన చేసుకోగలిగితే దేవుని ఆలోచన ప్రకారం నడిచేటువంటి మనుషుడు రాబోయేటువంటి ఉగ్రతను చూడకుండా తప్పించబడతాడన్న భావాన్ని దేవుడు సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని ఆలోచన ప్రకారంగా మనము, మన కుటుంబాలు, మన సంఘము ఆయన ఆలోచన ప్రకారంగానే మనమందరము కూడా ముందుకి సాగిపోయి రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడి ఎత్తబడే గుంపులో మనమందరము కూడా చేర్చబడదుముగాక. మోకరించండి, తలలు వంచండి. ప్రభు సన్నిధికి వచ్చిన మనందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? ఎవరి ఆలోచన ప్రకారంగా ముందుకెళ్తున్నావు? చివరికి అది తుదకు మరణానికి దారి తీస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అమ్మా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా, దేవుడు నిన్నే హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. ఎవరి ఆలోచన ప్రకారంగా వెళుతున్నావు? మనసులో నీకు ఆలోచన చెప్తే ఆలోచన ప్రకారంగా వెళుతున్నావా? ఏమైందో చివరికి చూసావుగా. అమ్నోని యొక్క ఆలోచన, అమ్నోని యొక్క జీవితం, హామాను యొక్క జీవితం ఏమైందో చూసాముగా. దేవుడే చాలా స్పష్టంగా ఖండితంగా మాట్లాడదోచాడు. యోసేయ యొక్క ఆలోచన పక్కన పెట్టేశాడు. ప్రభువా, నా తండ్రి ఇలా చేశాడు, కానీ నేను నా తండ్రి మార్గంలో నడవను,
నా జీవితంలో నా స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని నా ఆలోచన ప్రకారం నడవను. నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించును. ఆకాశమందు నీవు తప్ప నాకు భూమి మీద నాకెవరూ అక్కరలేదు. నీ ఆలోచన ప్రకారం నడిపించు ప్రభా. ఇదిగో ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాటల ప్రకారంగా నేను నడుచుకుంటా. నీ ఆలోచన నాకు తెలియజేయ ప్రభు అని యోషేయ గారు బోధించిన రీతిగా, ప్రార్థించిన రీతిగా నువ్వు ఈ మధ్యాహ్నం వేళ ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ముందుకి సాగిపోయినట్లయితే రాబోయే కీడును చూడకుండా, రాబోయే ఉగ్రతను చూడకుండా సమాధానం కలిగిన వాడవై పితరుల యొద్దకు చేర్చబడతావన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది. మానవుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుని ఆలోచనలు మానవుని ఆలోచనలు వంటివి కావు. మానవుని ఆలోచనలు పాడు చేస్తున్నాయి, దేవుని ఆలోచనలు సమాధానము కలిగి పితరుల యొద్దకు చేరుస్తున్నాయి, పరలోకానికి చేరుస్తున్నాయి. అందుకే కదా ఈ భక్తి మనమందరం చేస్తున్నాం. దేవుని ఆలోచనల ప్రకారంగా జీవించే ప్రతి మనుషుడు నిత్య రాజ్యంలో ప్రవేశించబడుతున్నాడు. మనుషుని ఆలోచన ప్రకారంగా నడుచుకునేవాడు మరణానికి, పతనానికి, పాతాళానికి దిగిపోతున్నాడన్న ఉద్దేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. సరిచేసుకొని మన ఆలోచనలు పక్కన పెట్టి దేవుని ఆలోచనల ప్రకారంగా జీవించడానికి సిద్ధపడదాం. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపబడే రీతిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఏకీభవించుదాం. దివ్యమైన తండ్రి, కృపగల మా ప్రభువా, మీకు వందనాలనైనా. నిజంగా ప్రభువా, మేము మనుషుల ఆలోచనల ప్రకారం నడుచుకొని మా జీవితాలను